హాయ్ అండి, నమస్తే. నేను తృప్తిని. ఇవాల్టి రెసిపీ మంచి హెల్దీ రెసిపీ అండి. ప్రౌట్స్ తోటి అంటే మొలకలెత్తిన గింజలతోటి ఫ్రై, వేపుడు, అలాగే సొరకాయ మసాలా కర్రీ, రైస్, ఎగ్ ఆమ్లెట్ అండి. ఇవాళ రెసిపీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్, తొందరగా కూడా అవుతుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా పల్లీలు, నువ్వులు వేయించుకోవాలి. మరొక పక్కన కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నువ్వులు, పల్లీలు వేయించిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయలన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మొలకలెత్తిన 1 కప్పు శనగలు, అలాగే 1 కప్పు పెసలండి. ఇవి చాలా హెల్త్కి మంచిది. మీరు డైటింగ్ చేసే వాళ్ళైతే రోజుకి 1 కప్పు తినడం చాలా మంచిది. తొందరగా అయిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులోనే ఉడికించిన బీట్రూట్, నేను 2 బీట్రూట్ తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన వేపుడికి మంట తక్కువ పెట్టుకొని కలబెడుతూ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని కట్ చేసుకున్న సొరకాయలు కూడా పోపులో వేసుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడే నీళ్ళు అనేది వేయకూడదు. బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. సొరకాయ కూడా చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళకైతే ఇది జ్యూస్ చేసుకొని తాగుతారు, చాలా మంచిది. మార్నింగ్ 1 గ్లాసు కొత్తిమీర, పుదీనా వేసుకొని జ్యూస్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఇప్పుడు స్ప్రౌట్స్లో పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసుకొని ఒక 2 నిమిషాలు కలబెట్టుకొని వదిలేసేయాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ వేసాం కదండి, ఇది కూడా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో అడుగంటకుండా ఉంటుంది. ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీకి టమాటాలు, వేయించుకున్న పల్లీలు, నువ్వులు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేయాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ కూడా, టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మీరు కుక్కర్లో కాకుండాను కడాయిలో అయినా కానీ చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. మీరు 1 గంట లోపల ఈ 3 చేసుకోవచ్చండి. ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, రైస్ కూడా చేసుకోవచ్చు. తగినన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి 1 విజిల్ మాత్రమే రానివ్వాలి. ఎందుకంటే సొరకాయ ఆల్రెడీ కొంచెం మగ్గింది కాబట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరొక పక్కన పాత్రలో నీళ్ళు పోసుకొని ఎసురు కాగనివ్వాలి. ముందుగానే బియ్యము కడిగి పెట్టానండి. నేను కడిగి పెట్టాను. నానబెడితే రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది, బాగా పొడి పొడిగా వస్తుంది. మీరు సరిపడైనా పెట్టచ్చు, లేదా గంజైనా ఉంచుకోవచ్చు. నేనైతే గంజి వంచడానికి పెట్టాను, అందుకే నీళ్ళు అనేది ఎక్కువ వేసాను. నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే రైస్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం కర్రీలో ఉప్పు తక్కువ ఉన్నా కానీ సెట్ అవుతుంది. చూడండి, రైస్ కూడా అయిపోవచ్చింది, అటు కర్రీ కూడా అయిపోయింది. 1 విజిల్ వచ్చింది కాబట్టి ముందుగానే ఇప్పుడు
నేను ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. 2 గుడ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెంకు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది. చూడటానికే ఎంత బాగుంది కలర్ఫుల్గాను. నేనైతే వడ్డించుకుంటున్నాను. కాకరకాయ కూడా రాత్రి చేస్తున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో నెక్స్ట్ రెసిపీలో చూపిస్తానండి. రైసు, అలాగే ఆమ్లెట్, ఇంకా మసాలా సొరకాయ కర్రీ. చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో చూడటానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి ఇవాల్టి మా లంచ్. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీ తోటి మేము ముందుకుంటానండి. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.